ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారు ఒక్కసారి నా మాటను ప్రశాంతమైన మనసుతో శ్రద్ధగా ఆలకించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, నిరాశ, నిస్పృహలతో నిండిన ఆ కష్టకాలపు రోజులు ఇకపై మీ గడప తొక్కకుండా పూర్తిగా దూరమైపోతున్నాయి. అవును, మీరు విన్నది అక్షరాల సత్యం. మీ వెనక కుట్రలు పన్నుతున్న శత్రుల వ్యూహాలు ఇక ఏమాత్రం సాగవు. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ప్రచండమైన ధనకవచం ఇప్పుడు మేల్కొనబోతుంది. మీ జీవితంలో ఒక మహోన్నత శుభ పరిణామం సంభవించబోతుంది. 3 మహత్తర దైవ శక్తులు కూడా ఏకమై మీ రాతను, మీ భవిష్యత్తును అద్భుతంగా మార్చబోతున్నాయి. స్నేహితులారా, నేను ఈ విషయాలను కేవలం భావోద్వేగంతో చెప్పడం లేదండి. మీ జీవితంలో రాబోయేది ఒక సాధారణ అనుకూల సమయం మాత్రమే కాదు. ఎంతటి అద్భుతమైన పరివర్తన రాబోతుందంటే, ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి వీరేం సాధిస్తారులే అని చులకనగా చూసిన ప్రతి ఒక్కరి అంచనాలు పూర్తిగా తలకిందలైపోతున్నాయి. రాత్రి వేళ పడుకునే ముందు మీ మనసులో మిదిలే ఆ ఒక ఆలోచన, నేనందరికీ మంచి చేశాను కదా, నాకే ఎందుకు ఈ పరిస్థితి ఎదురయ్యింది అని మిమ్మల్ని నిరంతరం వేధిస్తున్న ఆ ప్రశ్నకి ఇప్పుడు కాలం అద్భుతమైన సమాధానం అయితే చెప్పబోతుంది. వెలుపలి ప్రపంచానికి, ఇంట్లోని వారికి మీరు చిరునవ్వుతో కనిపిస్తున్న అంతరంగంలో మీరు ఎంతగా కుమిలిపోతున్నారు, మీ కన్నిటిని ఏ నిశ్శబ్ద రాత్రి వేళ దాచుకున్నారో ఆ కాలభైరవుడికి స్పష్టంగా తెలుసు. స్నేహితులారా, నేను పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్తున్నాను, ఏ తులారాశి అయితే సుదీర్ఘ కాలంగా ఇతరుల బాధ్యతలను తన భుజాలపై మోసిందో, ఇరువురు చేసిన పొరపాట్లకు తాను నష్టాలు భరించిందో, తాను అహోరాత్రులు పడ్డ శ్రమకు దక్కవలసిన ప్రతిఫలం, మంచి పేరు వేరొకరి వశమవుతుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కష్టపడి సంపాదించిన నెల ఆఖరికి వచ్చేసరికి చేతిలో ధనం నిలవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే తులారాశి యొక్క సమన్యాయం ఎంతటి ప్రచండమైన శక్తితో పునఃప్రారంభం కాబోతుందో తెలుసా? ఒకవైపు మీ జీవితంలో ధన సమృద్ధి, ప్రఖ్యాతి, సమాజంలో మహోన్నతమైన గౌరవ ప్రతిష్టలు, సకల భోగభాగ్యాలు వచ్చి చేరతాయి. మరోవైపు మిమ్మల్ని పడగొట్టాలని చూసిన ప్రత్యర్థుల ఎత్తుగడలు, కుట్రలు ఒక్కొక్కటిగా చెదిరిపోతాయి. ఇకపై మీరు ఎవరి వద్దకు వెళ్లి నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించే రోజులు మూసేయండి. జనాలు మీ వద్దకు అవకాశాల కోసం వస్తారు. ప్రజలు మీ పరిచయం కోసం తప్పిస్తారు. 10 మందిలో మీ అమూల్యమైన సలహా ఏంటో అడిగి మరీ తెలుసుకుంటారు. మిమ్మల్ని కిందకి పడదెయ్యాలని చూసిన వారు కూడా మీరు ఎదిగిపోతున్న ఆ ఉన్నత స్థితిని చూసి ఆశ్చర్యపరిచేలా ఉండిపోతారు. ఒకటి గుర్తుంచుకోండి, రాబోయే ఈ విప్లవాత్మక మార్పు ఏదో ఒక దిశ నుండి మాత్రమే రావడం లేదు. ఒకవైపు శుక్ర భగవానుడు మీ ఆర్థిక ఇబ్బందులన్నిటిని పూర్తిగా తొలగించి వేస్తాడు. రెండో వైపు శనిదేవుడు మీ చుట్టూ చేరి మీ సౌమ్యతను ఆసరా చేసుకుని లాభపడే ఆ స్వార్థపరులను శాశ్వతంగా మీ జీవితం నుండి దూరం చేస్తాడు. మూడో వైపు గురు భగవానుడు మిమ్మల్ని అటువంటి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఎక్కడి నుండి అయితే మీ ప్రతిష్ట సమాజంలోకి రాబోతుందో, కుజుడు మీ వెనుక జరుగుతున్న అంతరంగిక అసత్య ప్రచారాలు, అసూయత చేసే ప్రయత్నాలను తమ శక్తితో తిప్పికొడతాడు. సూర్య భగవానుడు మీ మాటకి, మీ గొంతుకి అపారమైన ప్రాధాన్యతను చేకూరుస్తారు. ఇక రాహుకేతుల గురించి మాట్లాడితే, మీకు ఇప్పటి వరకు కనీసం ఊహకు కూడా అందని రహస్యపు కుట్రలు, దాగి ఉన్న శత్రుల ప్లాన్లను నిర్వీర్యం చేస్తారు. దీనిలో అందరికంటే పెద్ద మార్పు ఏంటో తెలుసా? మీ ప్రత్యర్థి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, నష్టం కలిగించాలని వ్యూహం వేసి బయలుదేరాడు. కానీ విచిత్రంగా తాను పన్నిన వ్యూహంలోనే తాను చిక్కుకొని వెనక్కి తగ్గిపోయాడు. ఇక స్నేహితులారా, నేనిక్కడ ఏదో ఒక చిన్న సంతోషాల గురించి మాట్లాడడం లేదండి. మీ జీవితంలో అతిపెద్ద మార్పు సంభవించబోతుంది. స్నేహితులారా, ఈ విశేషణలో నేను చెప్పబోయే అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని మీరు వినకపోతే మీరు మళ్లీ అదే పాత తప్పు చేసి మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏమాత్రం ఉపేక్షించకుండా చివరి వరకు జాగ్రత్తగా ఆలకించండి. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి విశ్వాసంతో జై మహాలక్ష్మి, జై కాలభైరవ, జై మహావిష్ణు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా పిలిచినప్పుడే ఆ దైవిక శక్తుల అనుగ్రహం మనపై పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ అంతరంగానికి తెలుస్తుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని నిరంతరం తొలిచేస్తున్న అతిపెద్ద బాధ ఏమిటి? కొంత సంపాదిస్తే దానికి రెట్టింపు ఖర్చయిపోవడం, ఎంత కష్టపడినా చేతిలో ధనం నిలబడకపోవడం. కానీ స్నేహితులారా, మీ జీవితంలోని ఈ ఆర్థిక పరిస్థితి ఇంకా పూర్తిగా మారిపోతుంది. శుక్రుడు మీ కోసం కేవలం భోగభాగ్యాలను ఇచ్చే గ్రహంగా మాత్రమే పనిచేయడు. ఈసారి శుక్రుడు మీ జీవితంలో డబ్బు రాగానే ఏదో ఒక మార్గంలో వృధాగా వెళ్లిపోయే ఆ ధన నష్ట మార్గాలన్నిటిని పూర్తిగా మూసివేస్తాడు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, అకస్మాత్తుగా ఎదురయ్యే ఖర్చులు, అనర్హులకు చేసిన సహాయాలు, తప్పుడు సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వాయిదా వేలేని ఇంటి అత్యవసరాలు, ఇవన్నీ కలిసి మీ సంపాదన హరించి వేసేయి కదా. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క ధన కవచం మేల్కొనబోతుంది. ఇకపై సంపాదన రావడమే కాదు, చేతిలో నిలుస్తుంది. నిలవడమే కాదు, సమృద్ధిగా పెరుగుతుంది కూడా. పెరగడమే కాదు, ఆ ధనం నుండి మరొక నూతన ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. రాబోయే కాలంలో జరిగే మొదటి మహా అద్భుతం ఇదే. మీ ముందు ఒక అద్భుతమైన రాబడి వ్యవస్థ ఏర్పడుతుంది. అందులో కేవలం ఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై ఆధారపడే పరిస్థితి ముగుస్తుంది. ఒక అవకాశం నుండి మరొక అవకాశాల
లభిస్తుంది. ఒక చిన్న పరిచయం నుండి కొత్త వ్యాపార మార్గం తెచ్చుకుంటుంది. ఒక బాధ్యత మీకు మరొక చోట గొప్ప గుర్తింపును తెస్తుంది. అక్కడి నుండి మూడవ రాబడి మార్గం సిద్ధమవుతుంది. ఎన్నాళ్ళు అయ్యో ఉన్న ఒక జీవనాధారం ఆగిపోతే నా పరిస్థితి ఏమిటి అని భయపడిన తులారాశి రాబోయే రోజుల్లో ఏమంటుందో తెలుసా? ఒక మార్గం మూసుకుపోతే ఏంటి, నా దగ్గర ఇప్పటికే 2 లేదా 3 ప్రత్యాయ మార్గాలు ఉన్నాయి కదా అని ఆత్మవిశ్వాసంతో చెప్తుంది. ఇదే అసలైన ధన కవచం. ఇప్పుడు ధనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరే ధనాన్ని సరైన మార్గంలో ప్రణాళిక బద్ధంగా నడిపిస్తారు. ఈ మార్పు ప్రభావం మీ ఇంటి లోపల కూడా స్పష్టంగా కనిపిస్తుందండి. ఏ ఖర్చు గురించి అయితే ఇంట్లో పదే పదే మనస్పర్ధలు వచ్చేవో, ఏ బాధ్యత వల్ల నెలవారీ ప్రణాళిక అస్తవ్యస్తమయ్యిందో దానికి అకస్మాత్తుగా ఒక శాశ్వత పరిష్కారం అయితే లభిస్తుందండి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మంగళకరంగా మారుతుంది. ప్రతి చిన్న ఖర్చుకి ఆందోళన చెందే మీ కుటుంబ సభ్యులే ఇక భవిష్యత్తు కోసం గొప్ప ప్రణాళికలు వేయడం ప్రారంభిస్తారు. ఏదైనా ఒక సౌకర్యాన్ని కొనే ముందు 10 సార్లు పునరాలోచించే ఆ కష్టకాలం ముగిసిపోయింది. మీ జీవన ప్రయాణాలు మారతాయి. మీ శైలి, మీరు పనిచేసే విధానం, మీ హోదా మరియు నలుగురిలోకి వెళ్లేటప్పుడు మీలో కనిపించే గంభీరత పూర్తిగా మారిపోతుంది. శుక్రుడు ఈసారి మీకు కేవలం సౌకర్యాన్ని ఇవ్వడం లేదండి, మీ నైపుణ్యం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. అటువంటి మార్పు వస్తుంది. మీ ఈ నూతన స్థితిని చూసి నమ్మడం సాధ్యపడదు. ఏంటి వీరిలో అకస్మాత్తుగా ఇంత మహత్తర మార్పు ఎలా వచ్చింది అని తీవ్రంగా ఆలోచిస్తారు. కానీ మీకు తెలుసు, ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు. సుదీర్ఘ కాలంగా మీ అంతరంగంలో మీ శ్రమలో ఉన్న ఆ తపస్సుకు ఇప్పుడు అర్హమైన ప్రతిఫలం లభించింది. స్నేహితులారా, మీ ధనవృద్ధి జరగడానికి ముందు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. శనిదేవుడు మీ జీవితంలో మేల్కొని మిమ్మల్ని ఒక మనిషిగా కాకుండా కేవలం తమ అవసరాలకు వాడుకునే సాధనంగా భావించిన వారికి మీ దరి చేరకుండా నిరోధిస్తాడు. ఆలోచించండి, వారికి అవసరమైనప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. పని పడితే అర్ధరాత్రి అయినా సంప్రదిస్తారు. ధనం కావాలన్నా, సహాయం కావాలన్నా మీ వద్దకు వస్తారు. మీ వద్ద లబ్ధి పొందినంత కాలం నువ్వే మా రక్షకుడివి అని పొగుడుతారు. మీరు కాస్త ఇబ్బందుల్లో ఉండి ఆ సహాయాన్ని తిరిగి అడిగినప్పుడు మీపై నిందలు మోపి మాట్లాడతారా లేదా? అటువంటి నకిలీ వ్యక్తుల నిజ స్వరూపాన్ని శనిదేవుడు శాశ్వతంగా బహిర్గతం చేస్తాడు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో గాని అహోరాత్రులు కష్టపడి పని పూర్తి చేసేది మీరు, కానీ చివరిలో నలుగురి ముందు ఆ ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు పొందేది వేరొకరు. ఇకపై ఈ అన్యాయం జరగదు. మీ శ్రమకు రావాల్సిన సత్కారం, గౌరవం నేరుగా మీకే దక్కుతుంది. ఇప్పుడు ఈ అన్యాయానికి శనిదేవుడు ముగింపు పలకబోతున్నాడు. ఈసారి ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? మళ్లీ ఆ పాత స్వార్థపూరిత బంధాలు మీ జీవితంలోకి అడుగు పెట్టలేవు. మీరు ఎప్పుడైతే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి సంకోచించి వెనుకడుగు వేసేవారో ఇప్పుడు అటువంటి దృఢమైన నిర్ణయం తీసుకుంటారు. ఎదుటి వారికి పదే పదే అవకాశాలు ఇవ్వడమే మీ మంచితనపు బలహీనత. మొదటిసారి పరిమితి దాటితే పోనీలే అని ఉపేక్షిస్తారు. రెండోసారి తప్పు చేస్తే ఏదో తెలియకుండా జరిగిపోయిందిలే అని సమర్థిస్తారు. మూడోసారి నష్టం చేసినా వారి తరపున మీరే సర్దుకుపోయే కారణాలు వెతికారు. కానీ ఇప్పుడు శనిదేవుడు మీ ఈ బలహీనతను నివారిస్తాడు. మీ సౌమ్యతను అవకాశంగా మార్చుకొని స్వార్థం చూపే ప్రతి ఒక్కరిని మీ జీవితం నుండి పక్కన పెట్టేలా చేస్తాడు. మరియు గుర్తుంచుకోండి, ఆ సమయంలో మీకు ఏ బాధో ఆందోళన కలగదు. కొద్ది రోజుల్లోనే మీకు అనిపిస్తుంది, ఈ వివేకవంతమైన నిర్ణయం నేను చాలా కాల క్రితమే తీసుకుని ఉంటే ఎంత ప్రశాంతంగా చేకూరేదో అని. స్నేహితులారా, ఇక్కడ కాలభైరవుడి ప్రచండ శక్తి మీ లోపల దాగి ఉన్న భయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. చాలా సార్లు మీకు ఎదుటి వ్యక్తి అంటే భయం ఉండదండి. నేను ఒకవేళ నిరాకరిస్తే ఏమవుతుందో, ఎదుటి వారు కోపగిస్తారేమో, నేను ఈ నిర్ణయం తీసుకుంటే అపార్థం చేసుకుంటారేమో అని మీ మనసులో మీరే ఊహించుకున్న ఆ అనుమానాలు మీరే భయపడేవారు. అవునా కాదా అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రాహుకేతులు మీ ఆలోచనలో అటువంటి భ్రమను సృష్టించారు. కానీ ఇప్పుడు ఆ గందరగోళం తొలగిపోతుంది. ఇంతకు ముందు విధి లేక సరే అన్న చోట ఇప్పుడు స్పష్టంగా కుదరదు అని చెప్పండి. ఇంతకు ముందు మౌనంగా ఉన్న చోట ఇప్పుడు నిలదీసి ప్రశ్నిస్తారు. ఇంతకు ముందు నెలల తరబడి వేచి చూసిన చోట ఇప్పుడు చిటికలో నిర్ణయం తీసుకుంటారు. మరి మీలోని ఈ ప్రవర్తననే మీ భాగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు ఆలకించండి. శ్రీ మహావిష్ణు శక్తి మీ జీవితంలో ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే తులారాశి యొక్క సహజ స్వభావం సమతుల్యత. కానీ చాలా సార్లు ఈ గుణమే మీ పాలిట శాపంగా మారింది. నలుగురిని సంతోష పెట్టడానికి మీ ప్రాథమిక హక్కులను మీరు సడలించుకున్నారు. అనవసరమైన వివాదాలు వద్దని మౌనంగా ఉండిపోయారు. సంబంధాలు చెడిపోకూడదని మీ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు ఈ సమన్యాయం ఇతరుల వైపు మొగ్గదు. శ్రీ మహావిష్ణువు దెబ్బతిన్న ఆ త్రాసును సరిగ్గా నిలబెడతాడు. ఎక్కడైతే మీకు తక్కువ దక్కిందో అక్కడ పరిపూర్ణమైన హక్కు లభిస్తుంది. మీరు శ్రమకు వేరొకరు విజయాన్ని ప్రకటించుకున్న చోట మీ పేరు మొదటి వరుసలోకి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టిన వారు ఇప్పుడు మీ ఆమోదం కోసం గౌరవంగా ఎదురుచూస్తూ ఉంటారండి. ఇది ఇలా ఉంటే కుజుడు మీ వెనక జరుగుతున్న అంతరంగిక ప్రచారాల్లో తన శక్తితో స్పందిస్తాడు. మీ పని ప్రదేశాల్లో గాని, వ్యాపారంలో గాని, వర్గాల్లో కానీ 2-3 కలిసి మిమ్మల్ని వెనక్కి నెట్టేయాలని చూస్తున్నారా? అక్కడ అకస్మాత్తుగా వారి సొంత స్వార్థాలు దెబ్బతింటాయి. ఎవరినైతే మీరు ఒక బలమైన వ్యతిరేక వర్గం అనుకున్నారో వారు తమ స్వార్థాల కోసం
కోసం ఒకరిపై ఒకరు విభేదిస్తారు. ఒకరి అంతరంగపు రహస్యాలు ఇంకొకరు బహిర్గతం చేస్తారు. మూడో వారు తమను తాము కాపాడుకోవడానికి మీ వద్దకొచ్చి అనుకూలకంగా మాట్లాడతారు. మీరు ప్రశాంతంగా నిలబడి గమనిస్తూ ఉంటారు. ఏ వ్యతిరేక మనుషులైతే తట్టుకోవడం కష్టమంటున్నారో ఆ మనిషి తన సొంత వైరుధ్యాలకే బలహీన పడిపోతుంది. మీరు పోరాటం చేయవలసిన అవసరం లేదు. వ్యతిరేకులు తమంతట తామే తప్పుకుంటారు. ఇక్కడ రాహు అద్భుతమైన పరిణామాన్ని చూపిస్తాడండి. ఒక ప్రత్యర్థి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తొందరపడి ఒక వ్యూహం వేస్తున్నాడు. కానీ అతని దగ్గర సరైన సమాచారం ఉండదు. అతను వేసిన ఎత్తుగడ మొదట మీకు చిన్న ఆటంకంగా అనిపించినా కొద్దిసేపటికి ఆ వ్యూహం విఫలమై అతనికే ప్రతికూలకంగా మారుతుందండి. అతడు మీ మార్గాన్ని అడ్డుకోవాలనుకుంటున్నారు. అతని సొంత మార్గమే మూసుకుపోతుంది. అతను మీ పేరు పాడు చేయాలనుకుంటున్నారు. విచిత్రంగా మీ పేరు 10 మందికి తెలిసి ఇంకా ప్రాచుర్యం పొందుతారు. అతను మీపై నిందలు వేస్తే జనాలు అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి మీ దగ్గరకు వస్తారు. ప్రత్యర్థి మిమ్మల్ని ఆపడానికి బయలుదేరి ఉచితంగా మీ నైపుణ్యాలను ప్రచారం చేసి వెళ్తాడన్నమాట. ఇక్కడి నుండే సూర్య భగవానుడి ప్రభావం మొదలవుతుంది. ఎక్కడైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారో అక్కడ మీ విలువ ఆకాశాన్ని తాగుతుంది. మీ మాట వినే పద్ధతి మారుతుంది. మీ ముందు కూర్చునే వారి ప్రవర్తనలో వినయం వస్తుంది. ఏ వేదికపై అయినా, కుటుంబ నిర్ణయాల్లో అయినా మీ అభిప్రాయానికే అగ్ర తాంబూలం లభిస్తుంది. అందరికంటే పెద్ద ఆశ్చర్యం ఎవరికో తెలుసా? కావాలని మీ ఎదుదలను అంటుకుంటున్న ఆ వ్యక్తికి. సూర్య శనుల ప్రభావం అతని ఆలోచన ఎంతగా మారుస్తాయంటే ఇష్టం లేకపోయినా నలుగురి ముందు మిమ్మల్ని ప్రశంసించక తప్పదు. మీ సామర్థ్యాన్ని ఒప్పుకోక తప్పదు. ఇది కేవలం మీ విజయం కాదు, కర్మఫల యొక్క ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు గురు భగవానుడు ఒక పెద్ద అదృశ్య ద్వారాన్ని తెరవబోతున్నాడు. సమాజంలో ఒక పెద్ద అనుభవజ్ఞుడు, ఉన్నత స్థానంలో ఉన్న ప్రభావవంతమైన వ్యక్తి దృష్టి మీపై పడుతుంది. ఆ వ్యక్తి మీ దగ్గరకు ఏ కారణం లేకుండా రాడు. మీ పనితనం, మీ నిర్ణయ సామర్థ్యం చూసి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు లేని చోట మీ గురించి కొన్ని ముఖ్యమైన చర్చలైతే జరుగుతాయి. ఈ బాధ్యతలకు వారైతేనే అర్హులైన వ్యక్తి, వారిని సంప్రదించండి అని మీ పేరును సూచిస్తారు. అక్కడి నుండి అటువంటి గొప్ప అవకాశాలు రావచ్చు. గురుడు మీ స్థానాన్ని, మీ స్థాయిని మార్చేస్తాడు. ఎన్నాళ్లు ఎవరి సహాయమో కోరిన తులారాశి రాబోయే రోజుల్లో ఇతరులకు చేయూతనిచ్చే స్థాయికి చేరుకుంటారు. జనాలు మీ సలహాలు, మీ మార్గదర్శకత్వం అడుగుతారు. స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఈ 3 దేవతా శక్తుల క్రమం అత్యంత పవిత్రంగా ఒకే దివ్య ప్రణాళిక ప్రకారం పనిచేస్తాయి. మొదటిగా కాలభైరవుడు మొదట మీ మనసు ఏళ్ల తరబడి దాగి ఉన్న అభద్రత భావాన్ని, అనుమానాలను మరియు భయాన్ని పూర్తిగా పోగొట్టి మీకు బలమైన ఆత్మరక్ష కవచాన్ని ఇస్తాడు. ఎందుకంటే భయం ఉన్న చోట శోభ గాని, శ్రీ మహాలక్ష్మి గాని నిలవదు. ఇక శ్రీ మహావిష్ణువు ఆ తరువాత మీ జీవితంలోని సమస్త గందరగోళంగా అస్తవ్యస్తతను తొలగించి ఇతరుల వైపు వంగిపోయి మీ న్యాయత్రాసును తిన్నంగా నిలబెడతాడు. మీ ఆత్మగౌరవాన్ని, మీకు దక్కవలసిన పరిపూర్ణమైన హక్కును తిరిగి మీకు తెచ్చిపెడతాడు. ఇక మహాలక్ష్మి దేవి ఆ రకంగా భయం తొలగి సమతుల్యత సాధించిన ఆ అత్యంత పరిశుభ్రమైన ఖాళీ స్థలంలో శ్రీ మహాలక్ష్మి తన అభయహస్తంతో శాశ్వత ధనాన్ని, సకల వైభవాలను, ఐశ్వర్య సమృద్ధిని నింపుతుంది. ఈ దైవిక క్రమం ఎప్పటికీ మారదు. అందుకే ప్రారంభంలో కొందరు స్వార్థపరులు మీకు దూరం కావచ్చు. కొన్ని పాత లాభదాయకం లేని మార్గాలు మూసుకుపోవచ్చు. దాన్ని మీరు ఏమాత్రం విచారించకండి. లక్ష్మీదేవి యొక్క దివ్య కటాక్షం మీ గృహంలో అడుగు పెట్టడానికి ఆ ఖాళీ ప్రదేశం ఎంతైతే అవసరం కాబట్టి ఆ పరమేశ్వరుడే ఆ స్థానాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్నాడు. ఇక సంబంధాల విషయానికి వచ్చినట్లయితే శుక్రుడు మీకు అనురాగాన్ని ఇస్తాడు. కానీ ఆ అనురాగం కంటే ముందు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఈనాడు తులారాశి వారి ఉదారతను చూసి మిమ్మల్ని అందరూ లోకుగా భావించారు. కానీ ఇప్పుడు మీలోని రాజసం మేల్కొనబోతుంది. మీరు ఎవరి ముందు మీ విలువను తగ్గించుకోరు. మీ స్థాయి ఏమిటో సమాజానికి నిలబడి చూస్తారు. ఇకపై మీరు ప్రతి విషయానికి వివరణ ఇచ్చుకోకండి. నేను తప్పు చేయలేదు అని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ గంభీరమైన మౌనమే ఎదుటి వారికి అతిపెద్ద సమాధానం అవుతుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును నేను ఎప్పటికీ తప్పు చేయను, నా వెనకాల భగవంతుడున్నాడు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరిదో సందేశం లేదా వారి మానసిక స్థితిపై మీ రోజంతా ఆధారపడే ఆ కాలం మూసింది. నిజాయితీగా ఉండే మనుషులే మీతో ఉంటారు. నాటకాలాడే వ్యక్తులకు మీ జీవితంలో స్థానం ఉండదు. మీరు ఆప్యాయత కోసం ఎవరి ముందు తగ్గరు. ఆత్మగౌరవం అనే షరతు మీద మాత్రమే బంధాలను ఎంచుకుంటారు. మరియు మీరు ఎవరి వెనక పడడం ఆపేయగానే విచిత్రంగా ఆ వ్యక్తులే మీరు లేకపోవడాన్ని గమనిస్తారు. ఏంటి మీరు ఈ మధ్య రావట్లేదు, పలకరించట్లేదు అని మీ గురించి మాట్లాడతారు. మీ పేరు యొక్క విలువ మీరు లేకపోయినా అక్కడ పనిచేస్తుంది. కుజుడు మీలో అటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. మీ నడక, మీ చూపు, మీ మాట తీరులో ఒక పవర్ఫుల్ నిలకడ కనిపిస్తుంది. మీరు కోపడరు. మీ మౌనమే, మీ ఆత్మవిశ్వాసమే సందేశాన్ని ఇస్తుంది. పాత లొంగిపోయే తులారాశి మారిపోయింది. ఇది నూతన తులారాశి అని. మీతో విభేదించామని వచ్చిన ప్రత్యర్థి కూడా మీ కళ్ళల్లోకి ఆ కొత్త ధైర్యాన్ని చూసి ముందే వెనక్కి తిరిగిపోతాడు. ఘర్షణ లేకుండా సమస్య తొలగిపోవడం ఇదే మీ జీవితంలో అతిపెద్ద విజయం. కానీ ఆగండి, ఇక్కడ ఒక పెద్ద హెచ్చరిక. రాహు మీ ముందుకు ఒక ఆకర్షణీయకరమైన ప్రతిపాదన తీసుకురాబోతున్నాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఇందులో కొద్దిగా పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రి అపారమైన లాభాలు అని ఆశ చూపిస్తారు. అబ్బో నాకు కావాల్సిన అవకాశం
ఇదే అని మీరు నమ్మేస్తారు. కానీ సరిగ్గా ఆఖరి క్షణంలో శనిదేవుడు అక్కడ ఒక చిన్న ఆటంకాన్ని నిలబెడతాడు. మీకు విపరీతమైన అసహన రావచ్చు. అయ్యో, ఇంత మంచి అవకాశం చేజారిపోయింది అని బాధపడతారు. కానీ కొద్ది రోజుల తర్వాత అసలు నిజం బయటపడుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఒకవేళ మీరు ఆఫర్లో ముందుకు వెళ్తే మీ సంపాదన అంతా నష్టపోయేదని మీకు అర్థమవుతుంది. శనిదేవుడు పెట్టిన ఆ అడ్డంకి మిమ్మల్ని నాశనం కాకుండా కాపాడిన మహారక్ష కవచం. దేన్నైతే మీరు దురదృష్టం అనుకున్నారో అదే మీ ధనాన్ని కాపాడిన అతిపెద్ద అదృష్టం. అలాగే కేతువు ఒక నకిలీ వ్యక్తి ముసుగును తీసేస్తాడు. ఎవరి పేరు ప్రతిష్ట చూసి మీరు సంకోచించేవారు వారి అసలు స్వరూపం, వారి బలహీనత బయటపడతాయి. వీరిక నేను ఇన్నాళ్ళు భయపడింది అని చిరునవ్వు నవ్వుకుంటారు. భ్రమ తొలగితే అదంతా ఏమీ లేదని మీకు అర్థమై మీలోని సగం ఆందోళన పోతుంది. ఇక బుధ శుక్ర అనుగ్రహంతో మీ నిర్ణయాలు శక్తిని పదును పెడతారు. జనాలు ఏమనుకుంటారు అని కాకుండా నా జీవితానికి, నా కుటుంబ భవిష్యత్తుకు ఏది మంచిది అనే కోణంలోనే మీరు పక్కా నిర్ణయాలు తీసుకుంటారు. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయేది మొత్తం విశ్లేషణే అతిపెద్ద రహస్యం అండి. రాబోయే రోజుల్లో మీకు అకస్మాత్తుగా లక్ష్మీదేవి చిత్రపటాలు కనిపించడం లేదా పదే పదే శుభ సంకేతాలు, మంచి వార్తలు వినపడడం జరుగుతాయి. ఇవి మీ కాలం మారుతుంది అనడానికి దైవం ఇస్తున్న ప్రత్యక్ష సంకేతాలు. మీ ఇంట్లోని ఈశాన్య మూలని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఒక చిన్న నేతి దీపం వెలిగించి నా ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది అని మనస్ఫూర్తిగా భావించండి. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మీ ఇంటి ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగిస్తుంది. మీ జీవితంలో ఈ ధన కవచం నిరంతరం పనిచేయాలంటే మీ జేబులో లేదా పర్సులో ఉంచుకోవాల్సిన ఒకే ఒక చిన్న వస్తువు ఉంది. అది ఒక చిన్న శుభ్రమైన వెండి నాణ్యం. దీన్ని పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. ఒక వెండి నాణాన్ని పూజలో ఉంచి లక్ష్మీనారాయణల అనుగ్రహం పొంది మీ పర్సులో లేదా జేబులో ఉంచుకోండి. ఎప్పుడైనా మీ చెయ్యి జేబులోని ఆ నాణానికి తగిలినప్పుడల్లా మనసులో ఒకటే మాట అనుకోండి, ఇప్పుడు నా న్యాయం ఇతరుల స్వార్థం వైపు మొగ్గదు, నా సరే నిర్ణయాలు మరియు నా అదృష్టం వైపు మాత్రమే ఉంటుంది అని మనసులో అనుకోండి. ఈ చిన్న వెండి నాణ్యం మీ చేతికి తగిలిన ప్రతిసారి మీ జీవితంలో ఈ 4 మహోత్తర జీవన సూత్రాలు పదే పదే గుర్తు చేస్తూ మిమ్మల్ని అత్యంత వివేకవంతమైన మార్గంలో నడిపిస్తాయి. మొదటిగా, మీరు రాత్రింబవళ్లు శ్రమించి సంపాదించిన ప్రతి రూపాయి వెనక మీ కష్టం దాగి ఉందని సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఆ దానాన్ని అత్యంత గౌరవంగా చూసుకోవాలి. అవసరం లేని విషయాలకు 1 రూపాయి ఖర్చు చేసే ముందు కూడా తీవ్రంగా ఆలోచించాలి తప్ప ఎవరి ముందు గొప్పలకు పోయి కష్టాజితాన్ని వృధా చేయకూడదు. రెండవది, సమాజంలో లేదా నలుగురి ముందు మీ ఆస్తిపాస్తులు ప్రదర్శించడం కోసం చేసే అనవసరమైన ఖర్చులను, అకస్మాత్తుగా ఊడిపడే వ్యర్థపు ఖర్చులను పూర్తిగా నియంత్రించాలి. మీరు ఆదా చేసే ప్రతి పైసా కూడా రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి ఒక బలమైన అభయ కవచంగా మారుతుందని గ్రహించాలి. మరియు మూడవది, ఇతరుల తాత్కాలిక సానుభూతి మాటలకు లేదా వారు తెచ్చే మానసిక ఒత్తిళ్లకు లొంగి మీ జీవితానికి నష్టం కలిగించే ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీ మనస్సాక్షి నచ్చిన మీ కుటుంబ శ్రేయస్సును దోహదపడే నిర్ణయాల వైపే నిలబడాలి. ఇక నాలుగవది, ఇతరుల తాత్కాలిక సంతోషం కోసమో లేక ఎన్నో ఏళ్ల బంధాలను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోనో మీ ఆత్మగౌరవాన్ని, మీ శ్రమకు దక్కవలసిన ప్రాథమిక హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. శ్రేయ గౌరవమే మీ నూతన వ్యక్తిత్వానికి మూల స్తంభం. తులారాశి స్నేహితులారా, చివరిగా ఒక మాట. ఈ అత్యంత పవిత్రమైన సందేశాన్ని మీ గుండెల్లో పదిలంగా భద్రపరచుకోండి. ఇకపై మీ జీవితంలో లేమి, కష్టాలు లేదా కొరతల లెక్కింపులకు కాలం చెల్లిపోయింది. ప్రపంచం ఇప్పుడు మీ జీవితంలో ఏమేమి అద్భుతాలు పెరిగాయో ఆశ్చర్యంగా లెక్కలేస్తుంది. మీ ధన సమృద్ధి పెరుగుతుంది, మీ సామాజిక ప్రభావం పెరుగుతుంది, మీ ఇంట్లో భోగభాగ్యాలు, సకల సౌకర్యాలు పెరుగుతాయి, మీ అంతరంగంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైన హోదా, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రతి మాటలోనూ బరువు మరియు ప్రాధాన్యత పెరుగుతుంది మరియు మిమ్మల్ని వెనక్కి నెట్టాలని చూసిన ప్రతి ఒక్కరూ మీరు సాధిస్తున్న ఈ ప్రచండమైన ఎదుగుదల చూసి విస్మయానికి లోనవుతూ ఉండిపోతారు. మరియు స్నేహితులారా, శ్రీ మహాలక్ష్మి మీ ధన ద్వారాన్ని తిరుగులేని అభయబలాన్నిస్తుంది. శ్రీహరి విష్ణువు అస్తవ్యస్తమైన మీ జీవిత సమతుల్యతను నిలబెట్టి తిన్నగా చేస్తారు. కాలభైరవుడు మీ మనసులోని భయాలు, శత్రుల కుట్రలు, ఆటంకాలు పూర్తిగా నిరోధిస్తాడు. శనిదేవుడు మీ సహాయాన్ని వాడుకొనే ఉచిత కోరుల ఆట కట్టిస్తాడు. కుజుడు మీ వెనక జరిగే చెడు భావాలు తొలగిస్తాడు. సూర్యుడు మీ పేరును 4 దిక్కులా మారుమ్రోగిస్తాడు. గురు భగవానుడు మిమ్మల్ని సమాజంలో అందరినీ గౌరవించే ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఎన్నాళ్లు ఇతరులను సంతోష పెట్టడానికి తల వంచి తన స్వార్థ సంతోషాలను త్యాగం చేసిన తులారాశి ఇకపై తన ధనం, గౌరవం, హక్కు మరియు దైవిక అదృష్టం యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని రాజసంతో అధిష్ఠించబోతుంది. ఇది నిశ్చయం. మీకు లక్ష్మీనారాయణలపై, కాలభైరుడిపై మరియు మీ కష్టం పైన నిజమైన విశ్వాసం ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీలోని పరిపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని నింపి జై మహాలక్ష్మి, నా భాగ్యం ఇప్పుడు నా వైపు ఉంది, నా ఎదుదలను ఏ శక్తి ఆపలేదు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, ఇది కేవలం ఒక సాధారణ కామెంట్ మాత్రమే కాదండి. ఇది మీ బంగారు భవిష్యత్తు వైపు మీరు అత్యంత ధైర్యంతో, విశ్వాసంతో వేస్తున్న మొదటి మహత్తర అడుగు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి.
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.